ఎవరిని ఆధారం చేసుకుందాం? ఆయనే. ఎవరు మనకు దిక్కు? ఆయనే. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలండి, పిల్లలకి నేర్పాలండి, మన ఇంటి వారికి నేర్పుకోవాలండి. కరువైన, ఖడ్గమైన, తెగులైన, ఉపద్రవమైన ఏదైనా మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుణ్ణి ఆశ్రయించటం అనేది ఎప్పటి నుంచే నేర్పుకోవాలి. మనం నేర్చుకోవాలి, బిడ్డలకు నేర్పుకోవాలి. ఆ అనుభవాన్ని మనం కలిగి ఉంటే ఇంకా ఎంత ప్రతికూల పరిస్థితులు వచ్చినా మనం చెడిపోము. అందుకే ఆయన మనం మామూలుగా మాట వినమని కొన్నిసార్లు ముఖం పగిలేటట్టు చేసి, మనం ఎటు ఆనుకుంటే అటు పగిలిద్ది ముఖం చేసి సిగ్గు నేర్పుతాడు, బుద్ధి నేర్పి. ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా, ఇప్పుడు నాకు అనేక మంది కలిసి ఎన్నో ఆదరణకరమైన మాటలు చెప్పారు. బ్రదర్ నేనున్నా, అన్నా నేనున్నా, నేను నవ్వుకుంటా, నేను మనసులో అనుకుంటా, నువ్వు నాకుంటాం కాదు, యేసయ్య కృప ఉంటే నేనే నీకున్నా అనుకుంటా. ఎందుకంటే నేను నిన్ను ఆశ్రయించడం కాదు, ఎప్పుడైనా అవసరం అయితే నీ అవసరం కోసం నువ్వే నన్ను ఆశ్రయించాల్సి వస్తుంది తప్ప నా అవసరం నిమిత్తం, నా పర్సనల్ నిమిత్తం ఎన్నడూ నిన్ను అడగనివ్వడో. నా దేవుడు, నా దేవుడు రోషం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఇంతవరకు నేను చెప్తున్నాను అండి, ఎవరినైనా నేను హెల్ప్ ఏదైనా చేయమని ఎవరినైనా అడిగాను అంటే నా కోసం ఇంతవరకు ఎవరిని అడగనీయలా నా దేవుడు. సాటి మనుషుల కోసం ఏదన్నా వారికి సాయం చేయగలరా? చేయటం మీ చేతనైతే చెయ్యండి అని అనేక మంది విషయంలో నేను ఇతరులకి చెప్పా. అదిగో ఆ వ్యక్తి అక్కర్లో ఉన్నారు, ఈ వ్యక్తి అవసరంలో ఉన్నారు, మీరు ఏదైనా చేయగలిగితే చేయండి అని. తప్పించి ఇది నా అవసరం, నా పర్సనల్, నాకు హెల్ప్ చేయండి అని ఇంతవరకు ఎవరిని మై నహి పూచే. నేను పూచేది ఒక్కడే, యేసయ్యని పూచుతా. పూచ అంటే అడుగుట. దేవుని స్తోత్రం.